హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలాగున్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు నేను నా జ్యువెలరీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. సో నా దగ్గర ఉన్న 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ అండ్ ఫ్యాన్సీ జ్యువెలరీస్ ఏంటి ఉన్నాయి, దాంట్లో రిలేటెడ్ మెమరీస్ ఏంటి, అవన్నీ నేను ఎలా హ్యాండిల్ చేస్తాను, ఎలా క్యారీ చేస్తాను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా పూర్తిగా చూడండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో లెట్స్ గో ఇన్ బ్లాగ్. సో హాయ్, నేను నా జ్యువెలరీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. సో నచ్చితే మీరు తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గో. సో ఫస్ట్ నేను మీకు చూపిస్తాను దిస్ సెట్. యా, సో చూస్తున్నారు కదా ఎంత బాగుంది. దగ్గర చూపిస్తాను. సో ఇది వన్ మోర్ ఇస్ లక్ష్మీ హారం. సో ఇది లాంగ్ హెయిర్ అండ్ చూడండి పింక్ అండ్ గ్రీన్ స్టోన్తో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. సో చూడండి ఇలాగా చూడండి. సో ఇది నేను లాస్ట్ ఇయర్ దీపావళికి తీసుకున్నాను. సో ఇది మనం యాజ్ అ వడ్డానం కింద కూడా యూస్ చేసుకోవచ్చు. సో చూడండి చూపిస్తాను ఇలాగా. బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. సో దీంతో పాటు మనం ఇంకొక సెట్ చూపిస్తాను చూడండి. ఇలాగనమాట క్లోజ్గా చూపిస్తాను, వస్తుంది. దీంతో పాటు పుట్టలు బాగున్నాయి కదా. సో చాలా అంటే చాలా బాగుంటాయి. నాకైతే చాలా చాలా ఇష్టం పుట్టలు అంటే. సో చూడండి ఎంత బాగుంది కదా. సో నైస్. సో చూడడానికి ఎంత బాగుంటుంది చూడండి. సో చూడండి ఎంత బాగుంది కదా. సో పెట్టుకుంటే అంతే చక్కగా, అంతే నీట్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ సెట్ నేను 2600కి తీసుకున్నాను బొట్లో. అండ్ దిస్ సెట్ ఇది. సో ఇది నేను గోపాలపట్నంలో ఒక షాప్ ఉందండి, సో అక్కడే తీసుకున్నాను. సో ఇది యాడ్స్ అట్ సంథింగ్ ఏం కాదు, జస్ట్ నేను నా జ్యువెలరీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది ఒక యాడ్ గురించి లేకపోతే స్పాన్సర్ గురించి అస్సలు ఏం కాదు. సో జస్ట్ ఇది ఇలాగన్నమాట. ఇది ఇలా సెట్. సో దిస్ ప్రైస్ ఇస్ 2600. బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. వన్ మోర్ సెట్. యా, సో చూడండి మనకి ఇక ఇలా వస్తుంది. బాగుంది కదా. సో ఇలాగనమాట. సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి సెట్. చూపిస్తాను. సో ఇది ఇలాగా ఉంటుంది. చాంద్బాలి సెట్ పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది పార్టీ అండ్ ఫంక్షన్కి. సో నేను ఇది మా పాప ఫస్ట్ బర్త్డేకి నేను ఈ సెట్ తీసుకున్నాను. అండ్ ఇప్పటికి సేమ్ అలాగే ఉంది. సో నా మెయింటెనెన్స్ వల్ల అనేసి అనొచ్చు. సో మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవడం అండ్ అదా విధిగా మళ్ళీ తీసుకొచ్చి మనం యాస్టీస్గా మనం ఆ బాక్స్లో పెట్టేసుకుంటే మనం ఎన్ని ఇయర్స్ అయినా క్యారీ చేసినా అలాగే ఉంటుంది. సో చూడండి సెట్ అనేది చాలా బాగుంది కదా. సో నేను ఇప్పుడు వేసి కూడా చూపిస్తాను. సో ఇది చూడండి ఇలా. సో ఇది స్టోన్ చూడండి చాలా బాగుంది కదా. దీని మీద పికాక్స్ ఉన్నాయి ఇలాగా. దీనికి చూడండి ఇయర్ రింగ్స్ అనేది నాకు వచ్చాయి.
చాందబారి లాగా వచ్చాయండి. దీనికి పికాక్స్ ఉంటాయి సైడ్లోని. సో చూడండి ఎంత బాగుంది. సో పెట్టుకోవడానికి కూడా ఇయర్ రింగ్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చాందబాలి డిజైన్స్ కదా, సో బాగుంటుంది పెట్టుకుంటే. అండ్ సింపుల్గా మనం ఇయర్ రింగ్స్ వేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది 1 మోర్ చోకర్ అండి. సో చూపిస్తాను మీకు. సో దీనికి పికాక్ ఉంటుంది చూడండి. సో ఇది కూడా నేను మా పాప బర్త్డేకి తీసుకున్నాను. సో అప్పటికి ఇప్పటికి సేమ్ అలాగే ఉంది, నో చేంజెస్. స్టోన్స్ అది కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో దీని ప్రైస్ వచ్చేసి 2300 అండి. అండ్ చూడండి ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా. సో ఇలాగా. సో ఇది అండ్ ఇది సెట్ ఇలా తీసుకున్నాను. మా పాప బర్త్డేకి వేసుకున్నాను. అప్పుడు నేను లెహంగా తీసుకున్నాను. సో నేను అప్పుడు ఇది ఇలా సెట్ నేను వేసుకోవడం జరిగింది. సో నాకు ఈ రెండు 5800 అలా పడింది. సో ఇదన్నమాట సెట్ మొత్తం. సో బాగుంది కదా. సో ఇది కూడా నేను గోపాలపట్నంలో తీసుకున్నాను. సో నేను బయటికి పర్చేస్ చేయడం అనేది ఏమి ఉండదు. ఆన్లైన్ కూడా నేను ఇప్పటి వరకు ప్రజెంట్ అయితే తెప్పించలేదు. ఫ్యూచర్లో చూద్దాం. అలాంటిది ఏమైనా ఉంటే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది కూడా నేను ఇలా తీసుకున్నాను. అండ్ చాలా అంటే చాలా బాగుంది. లెహంగాలో అయితే సూపర్గా ఉంది. సో తప్పకుండా నేను మీకు ఆ పిక్ అనేది షేర్ చేస్తాను. బాగుంది కదా. సో సింపుల్గా మనం సింపుల్ శారీస్ మీద కూడా పార్టీ వేర్గా క్యారీ చేసుకోవచ్చు. అండ్ ఇది రెడ్ కలర్ కాబట్టి మనం వైట్ సారీ, బ్లూ సారీస్, గ్రీన్ ప్లెయిన్ సారీస్లో కూడా క్యారీ చేయవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి చూపిస్తాను క్లోజ్గా. సో వైట్ స్టోన్తో ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకైతే నచ్చింది. సో నా దగ్గర ఉన్న జ్యువెలరీస్ అన్నీ సింపుల్. అండ్ దీని కాస్ట్ అనగా 2400 సంథింగ్, నాకు 2400 సంథింగ్ పడింది. అండ్ దీని ఇయర్ రింగ్స్ ఇదిగోండి. సో నేను దీపావళికి కూడా పెట్టుకున్నాను, మీరు చూసి ఉంటారు దీపావళికి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై జ్యువెలరీ కలెక్షన్లో ఉంది సెట్. ఇదిగోండి ఇది ఒక 1 గ్రామ్ గోల్డ్లో సింపుల్గా ఉంటుంది. చూడండి మనకి ఇలా స్టోన్ లాగా వచ్చేసి రెడ్ స్టోన్ వస్తుంది. అనేది కాస్ట్లు తెలిసింది కదా. సో సింపుల్ సారీస్ మీద కూడా ఇలా క్యారీ చేస్తే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో పార్టీస్ పూజ ఏదైనా సింపుల్ పూజ అంటే ఏమైనా ఇంట్లో కూడా మన ఫ్యామిలీ ఫంక్షన్స్లో కూడా ఇలాంటివి వేసుకోవచ్చు, క్యారీ చేసుకోవచ్చు. చూడండి బాగుంది కదా. సో ఇలాగనమాట. నైస్. బాగుంది కదా. ఇది మొన్న లాస్ట్ 14th వ్యాలంటైన్స్ డేకి మా వారు నాకు గిఫ్ట్గా ఇచ్చారు. సో బాగుంది కదా. సో ఇప్పటివరకు వేసుకోలేదు. సో నెక్స్ట్ ఉగాదికి వేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. సో బాగుంది కదా. సో నాకు సర్ప్రైజ్గా తెచ్చారు. సో ఇది లాకెట్ కూడా సూపర్గా ఉంది కదా. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఇదిగోండి బాగుంది కదా. సో ఇది లాంగ్ మనకి వస్తుంది, లాంగ్ హారం. అండ్ సింపుల్గా చాలా అంటే చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. ఫస్ట్ టైం అతను ఇలా జ్యువెలరీ ఏదైనా నా గురించి తీసుకురావడం, అంటే కొంటారు నా గురించి, కాకపోతే నేను ఎప్పుడు అతనితో కలిసి వెళ్తే నీకు నచ్చింది తీసుకొనేసి. బట్ ఇది ఈసారి అతని చాయిస్తో తీసుకొని వచ్చారు. అండ్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అతను అంత ప్రేమగా నా కోసం తెచ్చారు. సో తొందరగా నేను వేసుకుంటాను ఇది. సో చూడండి బాగుంది కదా. సో సూపర్గా ఉంది. థ్యాంక్ యూ.
వన్ మోర్ దిస్ సెట్. చూడండి బాగుంది కదా. సో ప్లెయిన్ సారీ మీద వేసుకుంటే మీకు ఇంకా బాగా కనిపిస్తుంది. సో చూడండి, ఇది వన్ మోర్ లాకెట్ సెట్, స్టోన్ ఉంటుంది. అండ్ సింపుల్ సెట్, మీరు లాంగ్ ఫ్రాక్ కూడా వేసుకోవచ్చు, అలాగుంటుంది. సో సింపుల్ సారీస్ మీద, ప్లెయిన్ ఫ్యాన్సీ సారీస్ మీద వేసుకున్న సింపుల్గా సూపర్గా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ఇయర్ రింగ్స్. సో బాగున్నాయి కదా. సో ఇయర్ రింగ్స్ నాకు కూడా నచ్చాయి. సో బాగుంది ఇయర్ రింగ్స్ కూడా. సో చూడండి ఇలాగనమాట. సో ఇవన్నీ నేను వన్స్ మీకు తప్పకుండా వేసుకొని చూపిస్తాను. సో వేసుకుంటే ఎలాగుంటుంది ఏంటి అనేది. సో ఒక్కొక్కసారి మీద ఒక్కొక్కలాగా ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది నాకు మా మదర్ గిఫ్ట్గా ఇచ్చారు. మ్యారేజ్ అయ్యాక 2 or 3 years తర్వాత నేను ఒకసారి వెళ్తే నా కోసం తీసుకొని ఉంచారు. సో పండగకి నేను వెళ్ళినప్పుడు నాకు గిఫ్ట్గా ఇచ్చారు. సో బాగుంది కదా. సో దీని ప్రైస్ కూడా నాకు తెలీదు, బట్ సింపుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇయర్ రింగ్స్ మీకు చూపిస్తాను. సో బోత్ ఇయర్ రింగ్స్ ఇదిగోండి. సింపుల్గా మన ఇయర్ రింగ్స్ కూడా క్యారీ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు కూడా క్యారీ చేసుకొని మనం చేసుకున్నా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. సెట్తో పాటు ఇలా వేసుకుంటే సూపర్గా ఉంది కదా. నాకు కూడా నచ్చింది. సింపుల్గా సూపర్గా ఉంటుంది. అండ్ దీంతో రిలేటెడ్ ఇయర్ రింగ్స్ చిన్న బొట్టులాగా ఉంటాయి. ఇయర్ రింగ్స్ చూడండి, వైట్ అండ్ గ్రీన్ స్టోన్ ఉన్నాయి. అండ్ రెడ్ స్టోన్తో మనం కామన్గా ఏ సారీస్ మీద వేసుకున్నా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ సింపుల్గా మనం క్యారీ చేసుకో, ఫ్యాన్సీ సారీ మీద బర్త్డే పార్టీ అయినా, అదర్వైజ్ ఏదైనా నిశ్చితార్థం, ఎంగేజ్మెంట్ అలాంటి ఫంక్షన్లో వేసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి బాగుంది కదా. చూడండి సింపుల్గా చాలా అంటే చాలా బాగుంది కదా. సో సింపుల్గా మనం క్యారీ చేసుకోవచ్చు. సో ఇవన్నీ నేను చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా ఉంచుకుంటాను. సో అందుకే నేను 2 years అయిపోతుంది. అండ్ యాజ్ టీస్ అలాగే ఉంది. సూపర్గా బాగుంది కదా. నైస్. వన్ మోర్ సెట్ డ్రెస్ మీద బతికి వేసుకోవడానికి. సో ఇది నేను ఇప్పుడు తీసుకొని 4 or 5 years అయిపోతుంది. ఇది కూడా మా మదర్ నాకు గిఫ్ట్గా ఇచ్చారు. అంటే ఎలాగంటే మేము విశాఖపట్నం వైజాగ్ బీచ్, ఆర్కే బీచ్ దగ్గర మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము. సో నాకు ఇది నచ్చింది. సో మా మదర్ అన్నారు ఓకే తీసుకోండి. సో తను నాకు ఇది గిఫ్ట్గా ఆ రోజు కొనేసి ఇచ్చారు. సో దీని ప్రైస్ 300 సంథింగ్, 300. సో ఇది కూడా బాగుంది. సో చూడండి సింపుల్గా డ్రెస్సెస్ మీదకి వేసుకుంటే చాలా స్టైలిష్గా ఉండే, లాంగ్ ఫ్రాక్ మీద వేసుకున్నా సరే, అండ్ సింపుల్ ఫ్యాన్సీ సారీస్ మీద కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ నైస్ లుక్ వస్తుంది. సో ఇలాగనమాట బాగుంది కదా. అండ్ దీంతో రిలేటెడ్ ఇయర్ రింగ్స్ కూడా ఇదిగోండి, రెడ్ ఇయర్ రింగ్స్. సో ఇలాగనమాట. వన్ ఆఫ్ ద మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. సో సింపుల్గా ఉంది కదా. సో ప్లెయిన్ సారీస్ మీద, ఫ్యాన్సీ సారీ మీద వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో సూపర్గా ఉంది కదా. సో దిస్ ఇస్ వన్. ఇది 100 rupees పడింది నాకు. దీనికి ఇయర్ రింగ్స్ లేవు, కాకపోతే నేను ఇయర్ రింగ్స్ సెట్ చేసుకున్నాను. అది ఎలాగా నేను మీకు చూపిస్తాను. సో చూడండి, ఇది నేను తిరుపతిలో తీసుకున్నది. రెడ్ అండ్ గ్రీన్ స్టోన్తో. మనకి ఇలా వైట్ అండ్ రెడ్ స్టోన్లో కూడా ఉన్నాయి, ఎల్లో అండ్ రెడ్ స్టోన్లో ఉన్నాయి, కానీ నాకు ఇదే నచ్చింది. సో ఇది క్లాసీగా ఉంటుంది. అండ్ మనం ఏ ప్లెయిన్ సారీస్ మీద వేసుకున్నా చాలా బాగా మంచి లుక్ వస్తుంది. అండ్ దీంతో రిలేటెడ్ నేను ఇయర్ రింగ్స్ సెట్ చేశాను. సో మీకు చూపిస్తాను అండి. సో దిస్ సెట్ అయింది కదా, చూడండి. సో ఇది కూడా గ్రీన్ అండ్ రెడ్ స్టోన్లో ఉంటుంది. సో నా దగ్గర ఉంది. నేను డ్రెస్సెస్కి, శారీస్కి, ప్లెయిన్ శారీస్కి వేసుకుంటాను. సో దీనికి నేను ఇలా సెట్ చేస్తాను. సో ఇలాగనమాట. చూడండి బాగుంది కదా. సెట్ బాగుంది కదా. సో ఇలాగ వస్తుంది. లక్ష్మీదేవి లాకెట్ ఉంటుందండి.
సో చూడడానికి సూపర్ అండ్ వేసుకోవడానికి కూడా అంతే బాగుంటుంది. సో ఇది కూడా నేను సిఎంఆర్లో నుంచి తీసుకున్నాను. ఇది నాకు 2300 పడిందండి. అండ్ దీని స్టోన్స్ అటు కూడా చాలా బాగుంటాయి. ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. సో చూడండి, ఇయర్ రింగ్స్ మనకి ఇలాగుంటాయి. లక్ష్మీదేవిది ఫోటో ఉంటుంది అండ్ గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మువ్వల్లాగా ఉంటాయి. సో చాలా బాగుంటుంది. చూడండి, వైట్ స్టోన్స్, అక్కడ నార్మల్ స్టోన్స్ వచ్చాయండి. అండ్ ఇది రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి. అండ్ పికాక్ షేప్ అనేది ఇక్కడ మనకి వచ్చింది. బాగుంది కదా. సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది వేసుకుంటే మాత్రం. సో నేను ఇది తీసుకున్నాక జస్ట్ 2 times పార్టీ ఫంక్షన్కి వేసుకున్నాను. చాలా బాగుంది, అందరూ అడిగారు. చాలా మంచి లుక్ అనేది కూడా వచ్చింది. సో ఈ సెట్ నాకు 4000 పడిందండి. ఇది కూడా నేను గోపాలపట్నంలోనే తీసుకున్నాను. సో నేను చెప్పాను కదా, నేను ఆన్లైన్ అయితే పర్చేస్ ప్రజెంట్ ఎప్పుడూ చేయలేదు. సో ఇది నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ తీసుకున్నట్టున్నాను. బిఫోర్ లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. సో నాకు ఇప్పుడు ఇది 4000 పడింది. సో ఇది కూడా నేను దీపావళికే తీసుకున్నాను. సో బాగుంది కదా, వైట్ స్టోన్ మీద గ్రీన్ అండ్ వైట్ స్టోన్. సో మనం ఇది నార్మల్ ఘాగ్రా మీద వేసుకున్న బాగుంటుంది. పార్టీవేర్ ఫంక్షన్స్ మీద వేసుకున్న, ఫ్యాన్సీ సారీస్ మీద వేసుకున్న చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మంచి లుక్ అనేది మనకి వస్తుంది. చూడండి, ఫుల్ వైట్ స్టోన్తో ఉంటుంది, వైట్ అండ్ గ్రీన్ స్టోన్. సో చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దీంతో రిలేటెడ్ మనకి జుమ్కాస్ కూడా ఇచ్చారు. సో చాలా బాగుంటుంది. చూడండి, బాగుంది కదా. సో మన పార్టీస్కి అటు వేసుకున్న చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రాక్స్లో, లాంగ్ ఫ్రాక్స్లో వేసుకున్నామంటది. కాకపోతే నాకు ఫ్రాక్స్, ఫ్యాన్సీ డ్రెస్సెస్ కన్నా నాకు సారీస్ అంటే చాలా ఇష్టం. సో నేను ఎక్కువ సారీస్ మీద ఎక్కువ ఇవి ప్రిఫర్ చేస్తాను, యూజ్ చేస్తాను. యా, ఇలాగనమాట. గ్రీన్ స్టోన్స్ మన సింపుల్గా ఇవి కూడా వేసుకున్న చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మంచి లుక్ అనేది మన ఫేస్కి వస్తుంది, మన సారీస్కి వస్తుంది. సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరే ఉంటారు. ఇలాంటి మీరు ఒక్క సెట్ పర్చేస్ చేసుకొని ఉంచుకున్నారనుకో, మీరు 10 years, మినిమం 10 years, 15 years చక్కగా క్యారీ చేసుకొని మీరు ఏ పార్టీ ఫంక్షన్కి వెళ్ళినా సరే సూపర్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో నా కలెక్షన్ అయితే ద బెస్ట్ కలెక్షన్ అనేసి చెప్పుకోవచ్చు. సో కొంచెం హై రేంజ్ బట్ బాగుంటుంది. ఒకసారి తీసుకున్నామంటే ఇంకా మనం ఎప్పుడు వేసుకున్నా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ యాజ్ టీస్ ఎప్పటికీ అప్పుడు ఒకలాగే మనకి లుక్ అనేది వస్తుంది. సో అలాగనమాట, క్యారీ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడు వేసుకున్నాను ఇది, అని ఇది ఇలాగే ఉంది. సో నేను ఇది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను. అక్కడ పెద్ద మాల్ ఉంది. సో ఆ షాపింగ్ మాల్లో నేను తీసుకున్నాను. సో నాకు ఇది 1000 రూపీస్ పడింది, 2 ఇయర్ రింగ్ సెట్. సో చాలా బాగుంటుంది. ఓన్లీ సింగిల్ అండ్ మీన్స్ ఇయర్ రింగ్స్, నాట్ సెట్ ఏం కాదండి. సో సింపుల్గా బాగుంటుంది. సో నేను లాస్ట్ ఇయర్ దీపావళికి పెట్టుకున్నట్టున్నాను, పండగకి పెట్టుకున్నాను. సో చాలా బాగుంది. చెప్పాను కదా, నాకు బొట్లు అంటే చాలా ఇష్టం. సో సింపుల్గా మనం ఇలా ఏ ఫ్యాన్సీ సారీస్ మీద, సింపుల్ పార్టీ సారీస్ మీద వేసుకున్న మంచి లుక్ అనేది మనకి వస్తుంది, మన ఫేస్కి వస్తుంది అండ్ అట్రాక్షన్గా కనిపిస్తుంది. సో ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా 1400 పడింది నాకు. బాగుంది కదా. సో ఇది నేను గోపాలపట్నంలోనే తీసుకున్నానండి. బాగుంటుంది. సింపుల్ సారీస్ మీద వేసుకున్నా సరే. ఇది మా బాబు బర్త్డేకి తీసుకున్నాను లాస్ట్ ఇయర్. సో అప్పుడు నేను ఫ్యాన్సీ సింపుల్ సారీ మీద అనేది సింపుల్గా తీసుకున్నాను నేను. డ్రెస్సెస్ మీదకి సింపుల్గా మల్టీ కలర్తో ఉంటుంది. సో ఏ డ్రెస్ మీద, అదర్వైజ్ ప్లెయిన్ సారీస్ మీద వేసుకున్నా బాగుంటుంది, సింపుల్ సారీస్ మీద. సో చెప్పాను, నేను ఏది ఆన్లైన్ పర్చేస్ చేయలేదు, అంతా నేను షాప్లో తీసుకుంటాను. సో మేము ఉన్నదే టౌన్లోనే ఉంటాము. సో ఆన్లైన్ షాపింగ్ అంటే నేను అంత తొందరగా నమ్మను, ఎందుకంటే నాకు అలవాట్లేదు. నేను బట్టలు కూడా తెచ్చుకోను, అదర్వైజ్ ఫ్యాన్సీ ఐటెం కూడా
ప్రెజెంట్ చేయలేదు, బట్ ఫ్యూచర్లో చేయొచ్చు అనేసి అనుకుంటున్నాను. సో సమ్ ఆఫర్స్ వస్తున్నాయి, చేస్తాను, బట్ ట్రై చేస్తాను. నాకు నచ్చితేనే నేను మీ వరకు వ్యూ ఇస్తాను. సో చూడండి, బాగుంది కదా. సో నేను షాప్లోకి వెళ్ళి తీసుకున్నాను. సో ఇది నాకు 200 పడింది. ఇయర్ రింగ్స్ అండ్ మల్టీ కలర్, బాగుంది కదా. మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఇలాంటివి, కాకపోతే నేను చాలా తక్కువ ఆన్లైన్ చెప్తే తెప్పిస్తా అని చెప్పాను కదా. అండ్ లాస్ట్ ఇయర్ ఇది తెప్పించుకున్నాను ఇయర్ రింగ్స్, బట్ ఇప్పటికీ కూడా ఒకసారి కూడా వేసుకోలేదు, చెప్పాను. సో ఓకే, క్వాలిటీ ఇది నేను అమెజాన్ తర్వాత ఫ్లిప్కార్ట్లో తెప్పించాను. సో రేంజ్ బాగుంటాయి డ్రెస్సెస్తో, కానీ ఇప్పటికీ కూడా ఒక్కసారి కూడా వేసుకోలేదు. సో ఇలాగే ఉంది, యాస్టీస్ కవర్లో ఎలా తీసుకున్నాం సేమ్ అలాగే ఉంది. సో లుక్ అంటే బాగుంటుంది. సో జస్ట్ మన ఇలా డ్రెస్సెస్కి వేసుకొని జస్ట్ ఫొటోస్ పిక్ చేసుకోవడానికి పెట్టేసుకోవడం, కానీ బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడం అంటే రేర్. ఇప్పుడు ట్రై చేయలేదు, ఫ్యూచర్లో ట్రై చేయొచ్చు, చూద్దాం. సో ఇదే ఒక్కటే నేను ఈ 2 పీసెస్ నేను ఆన్లైన్ తెప్పించుకున్నాను. సో బాగుంది, సింపుల్గా, బట్ చాలా తక్కువ. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్, ఇంకా ప్రజెంట్ ఇంకా నేను తెప్పించుకోవడం జరగలేదు. సో ఇదన్నమాట. సో నచ్చితే ముందుకి తెప్పించుకోవచ్చు, బట్ ఇప్పుడైతే ప్రజెంట్ ఇవే తెప్పించుకున్నాను. అండ్ ఇప్పటికి ట్రై చేయలేదు, కానీ కొన్ని పిక్స్ తీసుకున్నాను పెట్టుకొని ఎలాగుంటుంది అనేసి. ఒక డైమండ్ సెట్లో వస్తుంది స్టోన్స్తో, బాగుంది కదా. సో ఇలాంటివి చూపించాలంటే సింపుల్ మోడల్స్ నా దగ్గర 30 or 50 ఉంటాయి, కానీ నేను అన్నీ మీకు ఇయర్ రింగ్స్ చూపించలేను, లాంగ్ అయిపోతుంది వీడియో. సో నా మెయిన్ జ్యువెలరీస్ ఏంటున్నాయి అవి చూపిస్తున్నాను. ఇంకా ఇలాంటివి చిన్నవి చూపించాలంటే 30-40 ఇయర్ రింగ్స్ ఉన్నాయి. సో అన్నీ ఎందుకనేసి నేను చూపించట్లేదు. సో కొన్ని మీకు షేర్ చేసుకున్నాను. బాగుంది కదా. సో చూడండి, పార్టీ వేర్కి బాగుంటుంది. సింగిల్గా మనం ఇలా పెట్టుకున్న ఒక డ్రెస్సెస్కి ఇలా పెట్టుకున్నా సరే, ఓపెన్ చేసుకుని సారీ ఇలా తీసుకొని మనం పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి లుక్ అనేది మనకు వస్తుంది. సో నేను ఇవన్నీ చూపించిన కారణం ఏంటంటే, మీరు లేట్ అయినా సరే ఇలాంటివి కొన్ని ఐటమ్స్ తీసుకొని మీ దగ్గర పెట్టుకున్నారనుకోండి, సో సడన్గా బయటకు వెళ్ళారంటే మీరు ఇలాంటివి చేంజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. గోల్డ్కి అయితే నా దగ్గర కూడా ఉన్నాయి, బట్ నేను గోల్డ్ కన్నా రోల్డ్ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో మనం మార్చుకొని అలాగా వేసుకుంటే బాగుంటుంది. అన్ని సారీస్ మీద ఒక డ్రెస్, ఒక సెట్, 2 సెట్ చేంజ్ చేసుకుంటే ఏం బాగుంటుంది. సో చేంజ్ చేసుకుంటూ అలా ఇయర్ రింగ్స్ సెట్, నెక్లెస్, హారమ్స్, చాకర్స్ అలా మార్చుకుంటూ వేసుకుంటే మన పర్సనాలిటీకి ప్రతిసారి ఒక డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది. సో చూడడానికి మనకి బాగుంటుంది, అండ్ ఎదుటి వాళ్ళకి కూడా చూడడానికి బాగుంటుంది, అంతే కదా. సో అదనమాట. అండ్ లాస్ట్ ఇయర్ రింగ్స్ మీకు చూపిస్తుంది. దిస్ ఇస్ ద లాస్ట్ ఇయర్ రింగ్. సో బాగుంది కదా, సూపర్గా ఉంది. సో ఇది నా బెస్ట్ ఫ్రెండ్ నాకు గిఫ్ట్గా ఇచ్చింది నా ఘాగ్రాకి. సో మా పాప పుట్టినరోజుకి ఫస్ట్ బర్త్డేకి నేను ఘాగ్రా తీసుకున్న. ఘాగ్రాతో సెట్ బాగుంటుంది, తను పంపించింది. సో నేను ఆల్రెడీ సెట్ మీకు చూపించాను కదా, అది తీసుకున్నాను. సో నేను ఇది వేసుకోలేదు, ఇది తర్వాత నేను ఫంక్షన్కి వేసుకున్నాను ఘాగ్రాతో పాటు. అండ్ చాలా మంచి లుక్ అనేది వచ్చింది. సో చాలా బాగుంటుంది. సింగిల్గా మనం ఇలా పెట్టుకుంటే చాలు, ఇంకా దీంతో పాటు మనం ఏం పెట్టుకోకర్లేదు. సో చాలా అంటే చాలా బాగుంటుంది, అండ్ మంచి లుక్ అనేది మన ఫేస్కి వస్తుంది. సో పార్టీస్కి, ఫంక్షన్స్కి, ఇంట్లో ఫంక్షన్ అయినా బయట ఫంక్షన్ అయినా సరే మనం ఇలాంటి ఒక ఇయర్ రింగ్స్ వేసుకొని జస్ట్ ఒక సింపుల్ సారీ వేసుకుంటే చాలు, చాలా అంటే చాలా బాగుంటుంది. సచ్ చేయండి. సో నేను ఇవన్నీ క్యారీ చేయడానికి బ్యాగ్స్ ఇదనమాట. సో ఇది ఆ బ్యాగ్, దీంట్లో నేను క్యారీ చేస్తాను. సో సింపుల్గా అండ్ ఈజీగా ఉంటుంది. సో చూడండి, దీనికి ఇలా మనకి చైన్ ఉంటుంది, చైన్లో ఇలాగనమాట ఇలా వస్తుంది. మనకి కింద జిప్ బ్యాగ్స్ ఉంటాయి ఇలాగా. సో నాకు ఇందులోని 1, 2, 3 and 4 ఇలా 4 బ్యాగ్స్ ఇచ్చారు. అండ్ ఇలాగ ఉంటుంది అనమాట, చూడండి సాఫ్ట్గా ఉంటుంది. దీనికి మనకి మళ్ళీ ఇక్కడ జిప్ ఇచ్చారు.
సో ఇది నాకు జ్యువెలరీ షాప్లో ఇచ్చారండి, మీన్స్ గోల్డ్ జ్యువెలరీ షాప్లో క్యారీ చేయడానికి. బట్ నేను అవన్నీ బాక్స్లో క్యారీ చేస్తాను. సో నేను ఇది నా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ క్యారీ చేయడానికి నేను ఇది పెట్టేసుకున్నాను. సో మీకు చూపిస్తాను నేను ఎలాగా. సో ఇదొక చూడండి ఇలాగ ఉంది కదా. సో దీనికి మనం ఇలా జిప్ కొంచెం చూపిస్తాను మీకు. సో ఇలాగ ఉంటుంది దీనికి ఇలాగనమాట. సో చూడండి మనకి ఇలాగా ఉంటుంది సెట్కి మొత్తం ఇలా పెట్టుకోవడానికి. అండ్ ఇదొకటి ఇలాగ వస్తుంది. సో మీకు పెట్టి కూడా చూపిస్తాను నేను ఇలాగా. సో ఇది ఆన్లైన్ దొరుకుతుందేమో అనేసి నేను అనుకోవచ్చు, బట్ నాకు తెలియదు క్లియర్గా ఉంటుందో ఉండదు అనేసి, ఎందుకంటే నేను ఇది గోల్డ్ షాప్. సో మీకు ఇది పెట్టి చూపిస్తాను చూడండి ఇలాగనమాట. సో ఇలాగ నేను ఇది ఇలా క్యారీ చేసుకుంటాను. సో మీరు ఇలాంటి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ క్యారీ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అండ్ కేర్ఫుల్లీగా ఉండాలి. చూడండి ఇలాగనమాట. ఇక్కడ మనకి పక్కనే ఇయర్ రింగ్స్కి కూడా ఇస్తారు చూడండి. సో ఇలాగా బాగుంది కదా. సో చూడండి మనకి ఇక్కడ ఇయర్ రింగ్స్కి హోల్స్ కూడా ఇస్తారు. సో దానిలో మనం ఇలా పెట్టేసి లింక్ పెట్టేసుకోవడమే. అండ్ సెట్ ఇలాగ ఉంటుంది. దెన్ మనం దీన్ని క్యారీ చేసుకొని ఇలాగ ఫోల్డ్ చేసుకొని మనం ఇలా జిప్ పెట్టేసుకొని ఇందులో పెట్టేసుకోవడమే. చూపిస్తాను. సో ఇలాగనమాట చూడండి బాగుంది కదా. సో మనకి దీనికి డస్ట్ అటు పట్టదు అండ్ వాటర్ అటు పట్టదు అండ్ చాలా నీట్గా యాజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మనం ఇలా క్యారీ చేసుకోవచ్చు. అండ్ సింపుల్గా నేను బాక్స్లో ఇలా పెట్టేసుకుంటాను ఇలాగా. సో నావి ఎన్ని సెట్స్ ఉన్నాయి అవన్నీ నేను ఇలాగా సెట్ చేసుకుంటాను. అండ్ కొన్ని నేను నార్మల్ ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి కదా, సో అందులో పెట్టుకుంటాను. సో ఇలాగనమాట. సో అండ్ దీనికి నేను ఒక సూట్ కేస్ లాగా ఉంచుకున్నాను. సో ఆ సూట్ కేస్లో పెట్టేసుకుంటాను. సో మనకి ఇది డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే చాలా కేర్ఫుల్గా ఉంచుకోవాలి. సో పిల్లలు ఉన్నారు, సో డ్రెస్సింగ్ టేబుల్లో అదర్వైజ్ బీరువాలో పెడితే అవ్వదు. సో దీనికి నా దగ్గర ఒక స్మాల్ సూట్ కేస్ ఉంది. సో నేను ఇవన్నీ ఇలా జస్ట్ అరేంజ్ చేసుకొని మొత్తం ఇలాగా అండ్ ఇలాగ మొత్తం ఇలాగ పెట్టేసుకుంటాను. సో అలాగనమాట. సో మనకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ ఉన్నాయంటే వాటికి ధూళి అటు పడకూడదు అండ్ మెయిన్ తడి అనేది పడకూడదు కదా. సో మనం నీట్ అండ్ క్లీన్గా చెమట అటు కూడా పడుతుంది అండ్ పర్ఫ్యూమ్స్ అటు మనం స్ప్రే చేసుకుంటాము. సో అవి కూడా మనం చాలా జాగ్రత్తగా స్ప్రే చేసుకోవాలి. ఫస్ట్ మన క్లాత్ స్ప్రే చేసుకున్నాక అప్పుడు మనం ఈ జ్యువెలరీస్ అనేది వేసుకోవాలి, లేకపోతే అవి బ్లాక్గా అదర్వైజ్ ఫంగస్ పట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు చాలా జాగ్రత్తగా అవి హ్యాండిల్ చేయండి. అండ్ నా దగ్గర మా పాప పుట్టినరోజుకి నేను తీసుకున్న సెట్స్ ఇప్పటికీ కూడా అలాగే ఉన్నదంటే రీజన్ అదే, నా మెయింటెనెన్స్. సో నా గురించి నేను గొప్పగా చెప్పను, బట్ అంత కాస్ట్గా తీసుకున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా అండ్ కేర్ఫుల్గా ఉండాలి కదా. సో సో ఆ విషయంలో నేను కొంచెం జాగ్రత్త పడతాను. సో ఇవన్నీ నా జ్యువెలరీస్ అంత జాగ్రత్తగా ఉన్నాయో మెయిన్ రీజన్ నేను ఈ బాక్స్ ఇది యూజ్ చేస్తాను. సో అందరి దగ్గర ఇది అవైలబుల్ ఉండకపోవచ్చు అండ్ ఆన్లైన్ కూడా దొరకొచ్చేమో, మరి నేను ట్రై చేయలేదు. సో నేను ఇది కూల్ షాప్లో నాకు గిఫ్ట్గా ఇచ్చారు నేను హారం తీసుకున్నప్పుడు. సో అదనమాట. అండ్ ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి మన దగ్గర, స్మాల్ బాక్సెస్. సో అలాంటి దాంట్లో కూడా మీరు క్యారీ చేయొచ్చు. సో మీకు చూపిస్తాను అవి కూడా నేను. సో ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్తో కూడా మనం క్యారీ చేసుకోవచ్చు. సో చూపిస్తాను మీకు చూడండి. ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ మన దగ్గర ఉంటాయి. అదర్వైజ్ మీరు మన నార్మల్ షాప్ కట్టి వెళ్ళేస్తే మనకి ప్లాస్టిక్ బాక్సెస్ ఇలాంటివి దొరుకుతాయి. సో ఇందులో కూడా మనం ఈజీగా ఏమైనా క్యారీ చేసుకోవచ్చు. సో మీ ఇయర్ రింగ్స్ అటు ఇందులో పెట్టేసుకోవచ్చు మనం. సో ఇలాగనమాట. సో చూడండి ఇలా ఇవన్నీ మనం ఇలా క్యారీ చేసుకోవచ్చు బాక్సెస్తో. అండ్ సింపుల్గా ఇది కూడా మనం ఇలా క్యారీ చేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ సో ఇలాగనమాట. సో ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ కూడా మనం క్యారీ చేసుకోవచ్చు.
అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే నీట్గా జాగ్రత్తగా వెళ్ళి వచ్చి వేసుకొని అండ్ నిదానంగా మళ్ళీ యాస్టీస్ ప్లేస్ మనం పెట్టేసుకుంటే మనం ఇలాంటివి జ్యువెలరీస్ ఎన్నైనా ఎన్ని రోజైనా ఎన్ని సంవత్సరాలైనా సరే క్యారీ చేసుకోవచ్చు. సో ఈ కొన్ని టిప్స్ నేను మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు చూడండి, మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బీ పాజిటివ్ అండ్ బీ హ్యాపీ. సో నేను హ్యాపీగా ఉండడానికి రీజన్ నా ఫ్యామిలీ, నా హస్బెండ్ అండ్ నా పాజిటివిటీ. సో యా, బాయ్, టేక్ కేర్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో యా, చూడండి ఈ హారం ఎంత బాగా కనిపిస్తుంది కదా. ఇది లాంగ్ చైన్ లాగా వస్తుంది మనకి. దీంట్లో రెడ్ అండ్ గ్రీన్ స్టోన్ ఉన్నాయి కదండి, చూస్తున్నారు కదా మీరు. సో ఇదొక సెట్, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఇస్ ఇయర్ రింగ్స్. సో బాగున్నాయి కదా బుట్లో. సో చేయండి ఎంత చక్కగా ఉన్నాయి. సో ఇది దీనికి పేర్. సో ఇలాగనమాట. సో మనం ఇలా పార్టీ వేర్కి ఇలా క్యారీ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మెయిన్ నేను సారీ చేంజ్ చేసుకుని మీకు ఈ సారీలో చూపించడానికి రీజన్ ఏంటంటే, మీకు ప్లెయిన్ సారీలో దీని ఫినిషింగ్ అనేది మీకు బాగా కనిపిస్తుంది అనేసి నేను ఈ సారీలో మీకు చూపించడం జరుగుతుంది. సో ఇలాగనమాట, బాగుంది కదా. సో ఇలాంటిది ఒకటి మనం క్యారీ చేస్తామంటే సింపుల్గా మనం ఇలాగా చక్కగా చిన్న స్టిక్కర్, టెలికామ్ లిప్స్టిక్ అండ్ ఇలా పొట్లో సింపుల్గా ఇలా వేసుకొని వెళ్తే సూపర్బ్ అంటే సూపర్గా ఉంటుంది. అంతే కదా. సో బాగుంది కదా సింపుల్గా లుక్. సో ఇది మన ఫంక్షన్స్కి, పార్టీస్కి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది.